ఏపీలో తీవ్ర కలకలం సృష్టించిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. ఏలూరు కాలువలో ఆయన డెడ్ బాడీని గుర్తించారు. వారం రోజులుగా కాలువలో గాలించిన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ గాలింపులో మృతదేహం బయటపడింది. బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి చెల్లించడం లేదని వెంకటరమణ ఆందోళన చెందారు. ఆ ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నట్టుగా ఎంపీడీఓ కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలించారు. సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిన దగ్గర నుంచి 500 మీటర్ల దూరంలోనే మృతదేహం లభ్యమైంది. పంటుపాటకు సంబంధించిన డబ్బులు కట్టించలేకపోవడం వల్ల తన పెన్షన్ బెనిఫిట్స్ రికవరీ పెడతారని ఎంపీడీఓ వెంకటరమణ ఆందోళన చెందినట్టుగా ఎస్పీ తెలిపారు. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇతర అధికారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు ఎస్పీ. పంటుపాటకు సంబంధించిన డబ్బులు కట్టించాల్సింది ఉంది. అది కట్టించలేకపోవడం వల్ల తను 2025 మార్చి నెలాఖరికి రిటైర్ అయినటువంటి సందర్భంలో తనకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అవి ప్రాబ్లం అవుతుంది, ఆ యొక్క బాధ్యత దాని మీదకి వస్తుంది, రికవరీ వస్తుంది అనే విషయంలో ఆయన ఆందోళన చెందుతూ ఉండేవారు. సో ఆ విషయంలో మేము పూర్తిగా సైంటిఫిక్గా దీన్ని మనం ఈ కేసుని ఛేదించే ప్రయత్నంలో దీన్ని 2 భాగాలుగా చేయడం జరిగింది. ఒకవేళ ఆయన దూకి చనిపోయినట్లయితే ఆ బాడీ కూడా మనకు ట్రేస్ కావాలి కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసాం. దీనిలో భాగంగా ఇమ్మీడియట్గా లోకల్ తహసీల్దార్ గారి యొక్క సహకారంతో ఎన్డీఆర్ఎఫ్కి ఒక లేఖ రాసి ఒక 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు 2 బోట్స్లో దాదాపు 30 మంది వచ్చి ఆ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత చాలా లెంగ్త్ ఉండడంతో ఇంకా వెతికేటువంటి ప్రయత్నం ముమ్మరం చేసే దానిలో భాగంగా నరసాపురం ఎంపీడీఓ మృతదేహం లభ్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడలో ఏలూరు కాలువలో దూకేసినటువంటి నరసాపురం ఎంపీడీఓ మృతదేహం అయితే చివరికి బట్టబయలైంది. ఎవరైతే ఇక్కడ స్పెషల్ పార్టీ ఉన్నారో వాళ్ళు, స్పెషల్ పార్టీ వాళ్ళు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఉదయం నుంచి చేసినటువంటి గాలింపుల్లో వాళ్ళు ఇక్కడ కనుక్కోవడం అయితే జరిగింది. కనుక్కుని ఇప్పుడు బాడీని అయితే కనుక మార్చురీకి షిఫ్ట్ చేసేందుకు అయితే తీసుకెళ్తున్నారు. ఈ బాడీని ఇప్పటికే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మార్చురీకి తీసుకెళ్తారు. అలాగే దీనికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ ఇప్పటికే దీన్ని తీసుకుని బాడీని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ ఒక బాడీ ఉంది, మనకు ఐడెంటిఫై అనేది మనకు కరెక్ట్ తెలియదు కాబట్టి బాడీ కోసం మనం తొందరగా వచ్చేసి మన బృందాలన్నీ మా ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చేసి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు అందరం వచ్చేసి బాడీని తీసి ఇప్పుడు మనం ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా గాలింపులు జరుగుతుంది? మేము 6 రోజుల నుండి గాలింపులు చర్యలు చేస్తున్నాం అండి. 6 రోజుల నుండి ఈ రోజుకి కానీ మనకి దొరికింది డెడ్ బాడీ. మేము వెంటనే తెలియగానే వెంటనే చూసి డెడ్ బాడీని కన్ఫరెన్స్ చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ బాడీని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ పిల్లల్ని కూడా పిలిపించి ఆ బాడీని ఐడెంటిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు తీసుకుని మార్చురీకి కూడా బాడీని తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు 6 రోజుల పాటు శ్రమించిన తర్వాత దాదాపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే స్పెషల్ పార్టీలు, సివిల్ పోలీసులు మొత్తం అంతా కూడా కాలువ వెంబడి దాదాపు 6 రోజులు వీళ్ళు పూర్తిగా శ్రమించి గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత చివరికి అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఏంటంటే ఫెయిల్ అయ్యారు, కనుక్కోవడంలో ఆలస్యం అయింది అని చెప్పని కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఇది. మొత్తానికి అయితే చివరికి 6 రోజుల తర్వాత బాడీ ఐడెంటిఫై అయింది. నరసాపురం ఎంపీడీఓ బాడీ అయితే ఐడెంటిఫై చేశారు. చేసి ఇప్పుడే మార్చురీకి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.